కపిట్రాల వెంకటప్ప నాయుడు కేసుని కొట్టివేయడము దురదృష్టకరము. జిల్లాలో రాయలసీమలోనే ఎంతో పేరుగాంచిన కపిట్రాల వెంకటప్ప నాయుడు బీసీలకు ఒక ఆదర్శమైన వ్యక్తిని ఈరోజు రాష్ట్ర హైకోర్టు ఆయన కేసును కొట్టివేయడము దురదృష్టకరమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏఈ నాగరాజ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు తప్పుడు సమాచారాన్ని తప్పుడు నివేదికను అందించి కేసు కొట్టివేయడంలో నీరు కాల్చారు కనుక ఇది ఎంతో దురదృష్టకరం. ఆయన నుంచి వెంకటప్ప నాయుడు నుంచి ఎంతోమంది రాజకీయ నాయకులు పదవులు పొందారు. అయితే ఏ నాయకుడు కూడా ఈరోజు పట్టించుకోవడం లేదు. కనుక దయచేసి బీసీలు, ఓసీలు, బల్జ కులాలు, బీసీ కులాలు, మిగతా ఇతర కులాలందరూ కూడా రాజకీయ నాయకుల వాళ్ళ ప్రలోభలలో పడి కేసులలో, కక్షలలో, ముఠా కక్షలలో చేరొద్దండి. ఎవరు కూడా ఏదైనా జరిగితే ఎవరు మనని రక్షించేటోళ్ళు ఉన్నారు. ఈరోజు వెంకటప్ప నాయుడు నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పదవులు పొందిన నాయకులు కూడా ఎవరు ఆయన కేసు విషయంలో పట్టించుకోవడం లేదు. పోలీసులు నివేదిక కోర్టుకు తప్పుదావ పట్టించే విధంగా ఇచ్చినందుకే ఆయన కేసును కొట్టివేయడము దురదృష్టకరము. ఇది మానవ హక్కుల సంఘం కూడా సుమోటోగా తీసుకోవాలి. పోలీసులపై కఠినమైన చర్యలు తీసుకొని తిరిగి రీఎంక్వైరీ చేయాలి. ఆయనను చంపిన నాయకులందరూ ఈరోజు రాజ్యాధికార పదవులు పొందుతుంటే చనిపోయిన కుటుంబము, వాళ్ళ కుటుంబము నిరాశలకు గురైనారు. కనుక దయచేసి ఎవరైనా బీసీ కులాలు, ఓసీ కులాలు, తర్వాత ఇతర కులాల అందరూ రాజకీయ నాయకుల మాటలు విని రాజకీయ నాయకుల కోసము ప్రాణాలను త్యాగం చేసి భార్య పిల్లలని అనాథలు చేసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు ఏఈ నాగరాజు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నా. వెంకటప్ప నాయుడు కేసును కొట్టివేయడము దురదృష్టకరము. ఆ కేసు కొట్టివేయడంలో పోలీసుల పాత్ర కీలకమైంది. అయితే ఆయన నుంచి లబ్ధి పొందిన రాజకీయ నాయకులు ఎవరు కూడా ఆయన కేసు విషయంలో పట్టించుకోవడం లేదు. దయచేసి చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఎవరు న్యాయం చేయలేరు. ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ప్రలోభలో పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.